నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బర్సేదేవా ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. చివరి నక్సల్ వరకు ఏరి పారాయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇప్పుడు ఒక్క శక్తే చిట్ట చివరి అడ్డంకిగా మారాడు. మొన్నటిదాకా హిడ్మా అంతమైతే చాలు అనుకున్న భద్రతా దళాలు ఇప్పుడు బర్సేదేవాను చివరి టార్గెట్ గా ఎంచుకున్నారు. బర్సేదేవాను దొరకపట్టడమే లక్ష్యంగా పోలీసులు, భద్రత బలగాలు అడవులను గాలిస్తుంటే అటు నక్సలైట్లు కూడా ఆయన్ను కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతరిస్తున్న నక్సల్ ప్రభకు బర్సేదేవానే ఆశాదీపంగా చూస్తున్నారు. ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హిడ్మా మరణం తర్వాత మళ్లీ అంతటి పోరాట యోధుడు లేడు అనుకుంటున్న సమయంలో మావోయిస్టులకు బర్సేదేవా చివరి ఆయుధంగా దొరికారు. హిడ్మా పోషిస్తున్న పాత్రలన్నీ ఇప్పుడు బర్సేదేవా భుజాన వేసుకున్నారు. మావోయిస్టుల అంతానికి పంతం పట్టిన పోలీసు, భద్రతా దళాలకు బర్సేదేవా చివరి టార్గెట్ గా మారారు. అదే సమయంలో మావోయిస్టు ఉద్యమాన్ని మరికొంతకాలం సజీవంగా ఉంచగలిగే ఏకైక శక్తిగా బర్సేదేవా కనిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు రెండు వైపులా సాయుధ బలగాలకు బర్సేదేవా సెంట్రల్ పాయింట్ అయ్యారు. ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నాయకులు ఎన్కౌంటర్ కావడమో, లొంగిపోవడమో మావోయిస్టులకు పెద్ద నష్టం చేసి పెట్టింది. ఈ సమయంలో మావోయిస్టు ఉద్యమానంతా హిడ్మా తన భుజాన మోశారు. ఇప్పుడు హిడ్మా కూడా అంతం కావడంతో నక్సలైట్లకు బర్సేదేవా ఓ అస్త్రంలా మారాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో హిడ్మాతో పోల్చుకోదగిన ఏకైక నక్సలైటు బర్సేదేవా. ఈయన ఒకప్పుడు హిడ్మాకే నాయకుడు. ఇద్దరిది ఒకే ఊరు, ఒకే ఆలోచన. దండకారణ్యమంతా కొట్టిన పిండి. భద్రతా బలగాల వ్యూహాలు తెలిసిన వ్యక్తి. దాడులు చేయడంలో, బలగాల వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆరితేరిన అనుభవం. ఇన్ని లక్షణాలు కలిగిన బర్సేదేవా ఉద్యమం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అంతేకాకుండా మావోయిస్టు సిద్ధాంతాల విషయంలో కూడా చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి. అందుకే ఇటు పోలీసులకు, అటు నక్సలైట్లకు బర్సేదేవా ప్రాణాలు చాలా ముఖ్యంగా మారాయి. బర్సేదేవాను అంతమొందిస్తే ఒక ఆఖరి నక్సలైట్ కూడా చనిపోయినట్లే అనే భావనలో పోలీసులున్నారు. అందుకే బర్సేదేవాను పట్టుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. బర్సేదేవా ఆశ్రయం పొందుతాడని అనుమానం ఉన్న ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఆయన జాడ కోసం దేశమంతా గాలిస్తున్నారు. మరోవైపు బర్సేదేవాను లొంగదీసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఏకంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ బర్సేదేవా ఇంటికి వెళ్లి ఆయన తల్లిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అటు నక్సలైట్లకు కూడా బర్సేదేవా ప్రాణాల విలువ బాగా తెలుసు. అందుకే బర్సేదేవాను పోలీసుల చేతికి చిక్కకుండా కాపాడుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు బర్సేదేవా ఆయుధం పట్టుకుని పోలీసులపై యుద్ధం చేసే పరిస్థితి లేదు. అందుకే బర్సేదేవాను ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి మావోయిస్టులు తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు ప్రధాన నాయకులు రిట్రీట్ క్రమంలో ఉన్నారు. అదే బాటలో బర్సేదేవా కూడా యుద్ధ క్షేత్రానికి దూరంగా ఎక్కడో తలదాచుకుంటున్నట్టు చెబుతున్నారు. బర్సేదేవా రక్షణ కోసం మావోయిస్టులు పగడ్బందీ వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఎంతమంది నక్సలైట్లు కాపలా ఉన్నప్పటికీ వేల సంఖ్యలో ఉండే భద్రతా బలగాలను తట్టుకోవడం కష్టం. ఇది గ్రహించిన మావోలు బర్సేదేవా పోలీసులు కూడా చేరుకోలేని ఓ రహస్య ప్రదేశంలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటికిప్పుడు బర్సేదేవాను అంతమొందించాలనే పట్టుదలతో ప్రభుత్వ బలగాలుంటే ఆయన ప్రాణాలు కాపాడడం ఒక్కటే లక్ష్యంగా మావోలున్నారు.